ఎప్పుడైనా ఒకటి తెలుసుకోవాలి, ఇంట్లో ఆడామె పొదుపు లేదనుకో సంసారం లాసే. ఆడామె మొగోడు చెప్పినట్టు వినాలి. ఏ పొదుపు బ్రహ్మాండమైన పొదుపు చేస్తేనే మన సంసారం పిల్లలకు కానీ చదువులకు కానీ దేనికైనా మిగులుతాయి. మొట్టమొదలు మనము వంటలు భోజనం చేసేది ఇంట్లో వండక తినేది ఇది ఉందా, తక్కువ వండక తినాలి. మటన్ తెచ్చుకున్నాం అనుకో 3 నెలలకు ఒక్కసారి ఒక్క 1/2 కేజీ తెచ్చుకోవాలి, తినాలి కావాలనుకుంటే. చికెన్ తెచ్చుకున్నాం అనుకో 6 నెలలకు ఒక్కసారి ఒక్క 1/2 కేజీ తెచ్చుకుంటే సరిపోద్ది. ఇక కాదు కూడదు ఇంట్లో గొడవలు ఎందుకు అనుకుంటే ఒక 1/2 కిలో తెచ్చుకుంటే చాలు, అంతే. ఏమైనా ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఉన్నారు, రేపు ఫంక్షన్ ఉంది వేరే దగ్గర, రేపు ఉంది, నిన్ననే చికెన్దే అంటది, ఈరోజే మటన్దే అంటది. 3 రోజుల ముందు ఏం తెచ్చుకోవద్దు. మనం పొదుపు మంచిగా చేసుకోవాలంటే రేపు ఆడ ఉంది కదా ఫంక్షన్ ఉందంటే ఆడ మటన్, చికెను, చేపలు అన్నీ తెస్తారు. ఓ రోజు ముందు పోతున్నాం కదా. ఎట్లాగో ఇప్పుడు ఆడవాళ్ళకు అది బస్సు ఫ్రీ అనే ఓ కిరాయి తక్కువ అయిపోయింది. నేనున్నా, నువ్వు బస్సు పో, నేను ఎవరిదన్నా బైక్ ఇట్లా ఆపితే ఆపుతాడు, ఎందాక పోతాను అందాక పోతా, ఆ తర్వాత ఇంకొక బైక్ ఆపుతా, నేను వచ్చేస్తాడికి పో అంటే కాదు బస్సు పోదా అంటే నాకు బొక్క కాదు, నేను ఎందుకు వస్తాను రాను. ఇట్లా మిగిలించుకోవాలి. ఇక ఫంక్షన్ ముచ్చట మర్చిపోయినాం కదా, ఫంక్షన్ కాడికి పోయినాం. రేపు ఉన్నప్పుడు వారం రోజుల ముందు నుంచే మనం కూర బంద్ చేయాలి, తెచ్చుకోవడం చికెన్ బంద్ చేయాలి, అన్నీ బంద్ చేయాలి, తెచ్చుకోవద్దు. ఏమైనా నీళ్ళ చారు చేసుకొని కారం కలుపుకొని ఇట్లా చారు చేసుకొని తినాలి. ఒక వారం రోజులు అట్లా తినమని, వారం నాడు తెల్లాడితే ఆడ పండగైనా చుట్టాలు పిలిచిరు, మన అందరం రమ్మన్నారు, పోవాలి. పోయి ఈ వారం రోజులది, రేపటిది, ఈ రోజుది, మళ్ళీ వస్తానికి 2 రోజులు ఈడ ఉంటాం కదా, అప్పటిది అంతా ఆడ తినొచ్చు. మనం పైసా ఖర్చు పెట్టక్కర్లే. మనం పైగా మనల్ని గౌరవంగా చూస్తారు, ఇంకా తిను అని వేస్తుంటారు, చిచి వద్దు అని మనం అసలు యాక్షన్ చేస్తుండాలి, అట్లా తింటుండాలి. ఇది తిని మంచిగా అందరం వాళ్ళనే తింటే ఖర్చు తప్పిపోయింది. పైసలు అడుగుతారా వాళ్ళు ఏమన్నా? ఆడ మంచిగా తినాలి, పోవాలి, మళ్ళీ ఎక్కడ ఫంక్షన్ ఉందనేది చూసుకోవాలి, మళ్ళీ అక్కడ మెయింటైన్ చేసుకుంటే ఇంట్లో ఖర్చులు తప్పుతాయి. ఇది నేర్చుకోవాలి. ఈ ఆడోళ్ళతోటి ఏమి తెలియదు, తలకాయ ఉండదు, ఈ చెప్తే వినరు. ఏమైనా మందిళ్ళలో పోవాలి, ఆడ ఫంక్షన్ల ముందు వారం ముందు బండి పెట్టాలి, కలిపెట్టి పెట్టుకోవాలి, ఆడికి పోయి ఆ వారం తర్వాత ఈ వారం మొత్తం మెక్కాలి, రావాలి. ఈడ మటన్లు తెచ్చుకొని చికెన్లు తెచ్చుకొని అవి కిలో నూనెలు వేసి ఎందుకు కిరాణా ఉండి బతికియాలి. మన ఇంట్లో పైసలు లాస్, ఇవన్నీ మిగులుతాయి మనకు. బయట ఫంక్షన్లు ఉన్నాయి అనుకో ఇంట్లో వంటలు చేయొద్దు, అని నింపుకోవాలి. అప్పటి నింపుకొని రావచ్చు. ఇది చెప్తే వినరు, మారండి అని చెప్తాం, 100 సార్లు చెప్పినా వినరు. ఏముంది గిసుంటి కాడికి వచ్చి సపరేట్గా మాకు మేము వదులుకోవాలి. ఈ మొగోళ్ళ బతుకులు, మొగోళ్ళ బాధలు వాళ్ళకి ఏమర్థమైతే రూపాయలన్నీ తీసుకపోయి అలా పెట్టి తింటివి చేస్తే అవి ఉంటున్నాయా? మన ఎందుకు తినాలి? మన అట్లా దాచుకోవాలి, పొదుపు చేసుకోవాలి. అక్కడ బయటికి పోయి ఫంక్షన్లలో తిన్నది అదే మనము జీవితాన్ని అనిపిస్తుండాలి ఎక్కువ. అది ఈ వినరు, ఈ లాస్ ఉంది సంసారం.